చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్రంలో 10 రోజుల పాటు కులగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుండి ఏదైతే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఆ వాలంటీర్లు కావచ్చు, గ్రామ వార్డు వాలంటీర్లు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. వార్డు వాలంటీర్ కావచ్చు, లేకపోతే గ్రామ వాలంటీర్ మీద సచివాలయం సిబ్బంది మానిటరింగ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియలో కులగణనంతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, వారి తాలూకా కమ్యూనిటీ, అదేవిధంగా వారు ఏ వృత్తిలో పనిచేస్తున్నారు అన్న విషయాన్ని కూడాను నిక్షిప్తం చేసే పరిస్థితి ఉంది. సచివాలయ వ్యవస్థ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కుల గణన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనే విషయం మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు కలిసి ఈ కులగణన ప్రక్రియను మాత్రం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో యజమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో వార్డు వాలంటీర్ ఆమె ఎవరైతే గ్రామ వార్డు వాలంటీర్ వారి పరిధిలో నుండి 50 నుండి 70-80 ఇళ్లకు సంబంధించిన డేటా మాత్రం నిక్షిప్తం చేసేందుకు ఈ ప్రక్రియ 10 రోజుల పాటు పూర్తి చేయాలి. అందుకు తగినట్టుగానే సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఏ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి 7 ఉద్యోగస్తులు మాత్రం ఆయా క్లస్టర్ ఉన్నటువంటి వార్డు కానీ గ్రామ వాలంటీర్కి మాత్రం ఈ విధుల్ని అప్పగించడం జరిగింది. ప్రస్తుతం మనకు విధులు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఈమె వార్డు వాలంటీర్, అంటే రాజా మున్సిపాలిటీ కావడంతో వార్డు వాలంటీర్ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆమె ఏ ప్రక్రియ ఎలా మొదలు పెడుతున్నారు, ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఆ యాప్కి కూడా ఎవరెవరికి ఆథరైజేషన్ ఇచ్చారు. ఇందులో మనకు వచ్చిన సమాచారం ప్రకారం సచివాలయం సిబ్బందితో పాటు వార్డు వాలంటీర్ కూడాను తంబలేసి ఈ డీటెయిల్స్ మాత్రం సేకరించేందుకు తగ్గినటువంటి యాప్ను కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్లో ఆ ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు, వారికి సంబంధించిన కులగణనం, అదేవిధంగా వృత్తి కూడాను అందులో పొందుపరిచే పరిస్థితి ఉంది. ఈ విషయంపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది మనతో ఉన్నారు. సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ కులగణన ప్రక్రియ ఏ విధంగా చేపడుతున్నారు, ఈ రోజు నుండి 10 రోజుల పాటు చేపట్టాలి. సచివాలయం సిబ్బందికి వార్డు వాలంటీర్ కావచ్చు, గ్రామ వాలంటీర్కి ఎటువంటి అంటే అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఈ కులగణన జరుగుతుంది సార్. దీనికి సంబంధించి మాకు కమిషనర్ ఆదేశాల మేరకు ముందుగానే ప్రొసీడింగ్స్ ఉన్నాయి సార్. మాకు అంటే ఒక సచివాలయ పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్స్ని పరిధిలో తీసుకొని ఆ క్లస్టర్లో ఉన్నటువంటి క్లస్టర్ను అనుగుణంగా ఉన్న సిబ్బందిని ఈక్వల్గా క్లస్టర్లను అసైన్ చేసి మా పర్యవేక్షణలో మా అథెంటికేషన్తో ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ వాళ్ళ యొక్క స్థితిగతులను, వాళ్ళ కులగణాన్ని మేము సర్వే చేస్తున్నాం. అంటే సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది ఎంతమందిని ఈ కులగణన ప్రక్రియకి మాత్రం ఈరోజు నియమించింది? సచివాలయం సంబంధించి 10 కేటగిరీలు ఉంటాయి సార్. అందులో ఎనర్జీ సెక్రటరీ మరియు హెల్త్ సెక్రటరీ మినహాయించి మిగతా 8 మంది సెక్రటరీలు కూడా మాకు ఈ సర్వేలో ఇన్వాల్వ్ చేశారు. ఈ ఉన్న క్లస్టర్ని సమానంగా ప్రతి కేటగిరీకి విడదీసి ప్రతి క్లస్టర్ని కూడా మానిటరింగ్ చేసేటట్టుగా సచివాలయ సిబ్బంది మానిటరింగ్ చేసేటట్టుగా మాకు కమిషనర్ ఆదేశాల మేరకు మేము నిర్వహిస్తున్నాం. అంటే కమిషనర్ ఆదేశాల్లో ఇటు ఎవరైతే సచివాలయ సిబ్బందితో పాటు ఉద్యోగితో పాటు వార్డు వాలంటీర్కి కూడా ఇద్దరికి కోయిన్సైడ్గా తంబు కూడా ప్రక్రియ క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ ఒక వాలంటీర్ యాప్లో దానికి అనుగుణంగా సచివాలయ సిబ్బంది 7 పేర్లు అక్కడ ఉన్నటువంటి 7 మెంబర్స్ నేమ్స్ ఓపెన్ అవుతాయండి. మనకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ను మనకు సెలెక్ట్ చేసుకొని అతని యొక్క బయోమెట్రిక్ మనం తీసుకుంటారు సార్ వాలంటీర్లు. ఈ ప్రక్రియలో రోజుకి ఎంతమంది ఎన్నిళ్ళు పూర్తయ్యే పరిస్థితి ఉంది? సర్వర్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ప్రస్తుతానికైతే స్టార్టింగ్ డే కాబట్టి అందరూ సర్వేలో ఉన్నారు కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికి కూడా సర్వే అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు ఉదయం నుంచి మేము చేస్తున్నాం, క్లస్టర్లో సర్వే అయితే జరుగుతుంది. ఈ సర్వే ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం కూడా మీకు చేదోడుగా నిలవాలి. ఎక్కడైనా సర్వర్ కానీ డౌన్ అయితే మీరు అక్కడికి వచ్చేసరికి యజమాని ఉండకపోవడం ఇటువంటి పరిస్థితులు ఉంది. ఆ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మొబైల్స్ ఓటీపీ కూడా అందుబాటులో ప్రక్రియ క్లస్టర్లో ఉన్న హౌస్ హోల్డ్ డేటాలో ఇంటి పెద్ద ఎవరైనా ఉన్నటువంటి ఉంటే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫేషియల్ రికగ్నైజ్ యాప్తో తీసుకుంటాను. లేని అట్లా కొంచెం అందుబాటులో లేకపోతే వాళ్ళ ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళ ద్వారా ఓటీపీ ద్వారా కూడా వాళ్ళ యొక్క అథెంటికేషన్ మేము తీసుకుంటున్నాం సార్. ప్రస్తుతం ఒక వార్డు వాలంటీర్ ఉన్నాను, ఒక ప్రక్రియకి ఆమె చూసే పరిస్థితి ఏదైనా వాళ్ళ తాలూగా అదే కులగణనకు సంబంధించి ప్రక్రియ ఏ విధంగా చేపడతారో ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మనకి అతని కుటుంబ సభ్యుల జీవన స్థితి అడుగుతుందండి. సర్వేకి అందుబాటులో ఉన్నారా లేదా అని. ఉన్నారని మనము
చేస్తాము. నెక్స్ట్ ఈ వార్డు 10th వార్డు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరు, ఆ కుటుంబ పెద్ద తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య, కుమారుడు, కుమార్తె వాళ్ళ పేర్లు వస్తాయి. అవి మనము పేర్లు రిలేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకళ్ళ పేరు వచ్చిందంటే ఆవిడ ఇప్పుడు వాసవి కుమార్తె, శ్యామల అనే ఆవిడ భార్య, యోగేశ్వరరావు కుమారుడు. జస్ట్ ఇది వాళ్ళు అక్కడే నివసిస్తున్నట్టుగా ఉంటే చిరునామా శాశ్వతం అంటే అవును. ఇంటి రకము డాబా ఇల్లు. మరుగుదొడ్డి అంటే వాళ్ళు ఇండివిజువల్. అందుబాటులో సురక్షితమైన నీరు, పంచాయతీ త్రాగునీరు. వాళ్ళు గేదెలు ఆవులు ఏమైనా పెంచుతున్నారా, నో, 0 అని కొట్టేస్తాం. గొర్రె మేక 0, పందులు సంఖ్య 0, కోళ్ళు పెంచుతున్నారంటే లేదు. మీకు ఇతర జంతువులు ఉన్నాయా, లేవు. వాళ్ళు వాడే గ్యాసు పూర్తి సర్వే చేయడానికి ఉద్యోగ అంటే మా సెక్రటరీని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత అతనికి ఇప్పుడు కుటుంబ హౌస్ హోల్డ్ వాళ్ళకి ఓటీపీ లేదు. వాళ్ళ దగ్గరలో ఉంటే తంబు పడితే తంబు కానీ, ఫేషియల్ యాప్ కానీ, ఓటీపీ 3 ఆప్షన్లు మాకు వాళ్ళదైతే ఇచ్చారు. వాళ్ళది పూర్తి అయిపోయిన తర్వాత మాకు అసైన్ చేసిన సెక్రటరీది తంబు తర్వాత మా తంబు. ఇందులో కుటుంబం సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత కులగణనకి సంబంధించినందుకు ఏ అంశాలు తరువాత ఇది ప్రొసీడ్ అయిపోయిన తర్వాత కులగణనలోకి అతని జీవన స్థితి, హౌస్ హోల్డ్ డేటా కంప్లీట్ అయింది. వాళ్ళ తండ్రి పేరు లేదా ఆమె అయితే భర్త పేరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. తండ్రి భర్త పేరు ఇక్కడ పేరు నమోదు చేసి జనరల్ అదే వచ్చేస్తుంది, వయసు వచ్చేస్తుంది. వాళ్ళ వివాహ స్థితి, కులము ఇక్కడ కులము టచ్ చేస్తే ఇప్పుడు వీళ్ళు బీసీ అనుకోండి. బీసీ చేసిన తర్వాత వాళ్ళది ఉపకులం అని వస్తుంది. ఆ ఉపకులంలో వాళ్ళు బీసీబీ విశ్వబ్రాహ్మణులు అయితే దేవంగ బీసీబీ, శిష్టకర్ణం బీసీడీ ఇలాగా వాళ్ళ యొక్క మనము క్యాస్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తామండి. చేశాక వాళ్ళ విద్యా అర్హతకు ఇచ్చేసి వాళ్ళది ఇగోండి క్యాస్ట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులం లేదు అని ఉంది. కానీ మన కులం లేకుండా అంటే ఎవరు ఈ ఆప్షన్ వదిలేసి ఈ 4 ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 4 చూస్తే కనుక కులగణన జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మాత్రం 4 కులాలకు సంబంధించినటువంటి డేటా సేకరణలో ఫస్ట్ మాత్రం ఆ కుటుంబం తాలూకా స్థితిగతులు, వారి తాలూకా జీవన సరళిని కూడాను పరిగణలోకి తీసుకుంటారు. తదనంతరం మాత్రం కులం అన్నది ప్రాతిపదిక వస్తుంది. ఆ యాప్లో మాత్రం 4 కులాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీతో పాటు కులం లేని వారు ఎవరైనా ఉన్న ఉపకులాలు కూడా ఇందులో కూడా పొందుపరిచింది. ఆ యాప్లో ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని మాత్రం నిక్షిప్తం చేసేందుకు ఈరోజు ప్రక్రియ మొదలైంది. ఆ మొదలైన నేపథ్యంలో సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 8 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో వార్డు లేదా గ్రామ వాలంటీర్తో మానిటరింగ్ చేస్తూ ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియని చేపడుతుంటారు. అందులో భాగంగా 10 రోజుల్లోనే ఈ కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబ్బంది అంతా కూడాను ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాల తాలూకా స్థితిగతులతో పాటు ఆ కుటుంబం కులం, అదేవిధంగా కులంలో ఉన్న ఉపకులాన్ని కూడాను ఈ వారికి ఇచ్చిన యాప్ల్లో పొందవచ్చు. ఈ కులగణన విషయంలో స్థానికులు ఏమనుకుంటారు మనం మాట్లాడదాం. చూస్తే మునుపెన్నడూ లేదు ఈ కులగణన ప్రక్రియని ఏ విధంగా తీసుకోవచ్చు, మొత్తం డేటా కూడాను ఈరోజు అందులో నిక్షిప్తం అవుతుంది. అంటే మీరు చెప్పిన వివరాలన్నీ కూడాను అందులో నిక్షిప్తం. ఇవన్నీ భద్రతకు సంబంధించినటువంటి కులగణంగా మనం ప్రాతిపదిక తీసుకోవచ్చా, లేకుంటే మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది, మీకున్నటువంటి లోపాలన్నీ కూడా నివృత్తి అవడానికి కులగణం తోడ్పడుతుందని భావిస్తారు? లేదు సార్, ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కులగణన అనేది ఉంది. అంటే మాన్యువల్గా చేసేవారు అప్పుడు టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంటింటికి వచ్చి మాన్యువల్ రికార్డ్స్ అప్డేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాన్యువల్ రికార్డ్స్ అనేవి ఆన్లైన్ లేదా డిజిటల్ రికార్డ్ అనేది వచ్చింది కాబట్టి దానికి అప్డేట్ చేస్తున్నారు. ఇది కొత్త ప్రక్రియ ఏం కాదు, పాత విధానమే, కాకపోతే ఒక డిఫరెంట్ మోడల్ రన్ అవుతుంది. అనుమానాలు కూడా తలెత్తే పరిస్థితి ఉంది. కులగణనంతో పాటు వారి కుటుంబం తాలూకా పూర్తి డేటా ఆ యాప్లో నిక్షిప్తం చేయడంగా
ఏవైనా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర సీక్రెట్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా బయటపడే అవకాశాలు ఉన్న ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ సర్వేకి వచ్చినటువంటి సచివాలయం సిబ్బంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాను, వార్డు వాలంటీర్ సేవకులు అయినా కూడాను వాళ్ళిద్దరిని కోయిన్సైడ్ చేస్తూ 2 తంబల్ని కూడాను నెడ్జి చేసి ఈరోజు అందులో పొందుపరుస్తున్నారు. అంటే మీ తాలూకు వ్యక్తిగతమైనటువంటి ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో అందులోకి చేరడానికి ఏం అవకాశాలు ఆస్కారం లేవనుకుంటున్నారు. అంటే అలా మనం ఆలోచించకూడదు సార్. పవర్ ఉంది, పవర్ని మనం యూజ్ చేసుకుంటే మనకు యూటిలైజ్ అవుతుంది ఎలక్ట్రానికల్గా, లేకపోతే లైట్ అది అట్లా. దాన్ని మిస్యూజ్ చేస్తే షాక్ కొడుతుంది. డిజిటల్ మీడియా కూడా అంతే. దానికి ప్రభుత్వం భద్రతా కార్యక్రమాలు తీసుకోవాలి, కానీ వచ్చినటువంటి ఎంప్లాయీస్ దాన్ని ఏం చేయలే కదా, ఆపరేట్ చేయగలరు అంతే. ఈ ఇన్ఫర్మేషన్ డిజిటల్ సేవింగ్ అయిన తర్వాత ఆ సర్వర్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ప్రాతిపదిక తీసుకున్నారు. ముందు హౌస్ యజమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత వారి వృత్తి, వారు జీవన సరళి, వారు ఏ వృత్తిలో పనిచేస్తున్నారు, ఆ వృత్తికి సంబంధించిన ఇంట్లో పశువులను కూడాను అందులో ప్రాతిపదిక తీసుకుంటున్నారంటే మొత్తం డేటా అంతా కూడా అందులో నిక్షిప్తం చేస్తున్నారు. చివరి అంకానికి వచ్చేసరికి 4 కులాలకు సంబంధించిన డేటా కూడా ఉంది. కొంతమంది కులం లేని వారు కూడా ఈరోజు సమాజంలో లేకపోతే వారికి ఈ కులగణను దోడ్పడే అవకాశం ఉంది కదండి. వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది కదా. ఇప్పుడు మన అందరూ కూడా మా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. నాకు క్యాస్ట్ లేదు, నాకు సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పడానికి వాళ్ళకి ఒక రికార్డ్ ఎవిడెన్స్ ఉండదు. ఇది ఒక కేటగిరీ వాళ్ళకి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విషయం. అప్డేట్ అవుతుంది డిజిటల్ రికార్డ్ అనేది మంచిదే అని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం దానికి తగ్గట్టు అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి అనుమానానికి తగ్గట్టుగా సెక్యూరిటైజ్ చేశారనుకోండి, వెరీ గుడ్. సెక్యూరిటైజ్ చేయకపోతే అది బ్యాంక్ సర్వర్ అయినా, ఈ సర్వర్ అయినా, ఏ సర్వర్ అయినా సెక్యూరిటీ చేయకపోతే అది ఏదైనా ప్రమాదకరం ఉంది. డిఫెన్స్ సీక్రెట్స్ లాంటిదే ఇది కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలే. సో ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైనటువంటి సెక్యూరిటైజేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాన్ని మనం నమ్ముతాం. చూస్తే కనుక గత ప్రభుత్వాల హయాంలో కూడాను కులగణన చేపడుతుండేవారు. అది మాన్యువల్ ప్రాసెస్లో జరిగేది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి డిజిటల్ ప్రాసెస్లో చేపడుతున్న ఈ కులగణనపై ఎవరికైనా అనుమానాలుగా ఉండే విధంగా కాకుండా సచివాలయం సిబ్బంది కనుసాగిల్లో వార్డు గ్రామ వాలంటీర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ ఇంటికి సంబంధించిన యజమాని డీటెయిల్స్తో పాటు వారి కులాన్ని కూడాను అందులో ఉపకులాలను కూడా ప్రాతిపదిక తీసుకున్నటువంటి ఈ నిక్షిప్తం చేసే ప్రక్రియ ఆయా కుటుంబాలకు మాత్రం దోహదపడుతుంది. అయితే ఈ కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ డేటాను మాత్రం బయటికి రాకుండా సెక్యూరిటీ చేసి ఏ నమ్మకంతోనైతే ఉన్నటువంటి వివరాలను వారికి ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా వీటిని భద్రపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా ఈ కులగణన ప్రక్రియ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటు ఎవరైతే లబ్ధిదారులకు కావచ్చు వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని మాత్రం భద్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసి వారికి ఒక నమ్మకం కలిగించాలి. కులగణన చేపట్టినటువంటి సిబ్బంది మాత్రం ఈరోజు ఇచ్చినటువంటి యాప్ను ఆపరేట్ చేయడం వరకే వారి తాలూకు పరిధి. కాకపోతే ఇందులో మాత్రం ఇంకొక మెలిక కూడా నిక్షిప్తం చేశారు. ఎందుకంటే సచివాలయం సిబ్బంది పర్యవేక్షణలో ఈరోజు గ్రామ వార్డు వాలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్ల వద్దకు వెళ్ళి ఈ సమాచార సేకరణలో మాత్రం ఎటువంటి అనుమానాలు అపోహలు తావు లేకుండా ఒక భరోసా కల్పించాలని మాత్రం వారు కోరుతున్నారు. ఆ దిశగా వారు కూడాను ఆ కుటుంబాల డేటా మాత్రం సేకరించి ఈరోజు కులగణన ప్రక్రియ మాత్రం యుద్ధ ప్రాతిపదికన జిల్లా మొత్తంలో జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.